జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీల జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ మద్దతుతో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేసిన వారిని గుర్తించి ఘనంగా సత్కరించుకోవాలని, గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్ సర్కారు ఉందని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పాలించి ప్రజల బతుకును ఆగమాగం చేసిందన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. నేడు కేసీఆర్ బిడ్డ లిక్కర్ కుంభకోణంలో జైలు పాలైందన్నారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వారేమో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేంద్రంలోనూ బీజేపీ సర్కార్ అదే పద్ధతితో, అదే రీతిలో పాలన సాగిస్తుందన్నారు. జూన్ 2న గ్రామ గ్రామాన జాతీయ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమ్యూనిస్టుల పోరాటం ఉన్నది, కమ్యూనిస్టుల పోరాట సంబంధించిన ఆనవాళ్ళు ఏవేవి ఉన్నాయో అధికారికంగా పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిపిఐకి మరి ఆహ్వానించింది. మా ఫోటోలు కానీ, మా త్యాగాలు కానీ, మా చరిత్రను కూడా పంపమని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కష్టాలని ఈయనేమో నియంతృత్వం, కేసీఆర్ గారు నియంతృత్వం చేసి నేనే రాజు నేనే మంత్రి అంటే చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆ అప్పుకు 30,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చి తెలంగాణని పూర్తిగా బర్బాద్ చేసి, అంటే సెంటిమెంట్ వేస్తే తెలంగాణకు ఉద్యోగాలు దొరుకుతాయి, నిధులు అంటే నీళ్లు పోయినాయి, ప్రాజెక్టులు ఊలిపోతున్నాయి, ఉద్యోగాలు పోయినాయి, ప్రైవేటీకరణ అయిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం శ్మశాన వాటికగా తయారైంది. ఇవాళ అంటే కేసీఆర్ కుటుంబం బిడ్డ జైళ్ళ కుంభకోణాలతో, కేటీఆర్ గారు ఐటీ రంగంలో 100 ఐటీ రంగ సంస్థలు పార్ట్నర్షిప్ భూములు ఇచ్చి బినాల పేరు పెట్టిండు. కేసీఆర్, హరీష్ రావు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల దోసుకొని ఇలా సెంటిమెంట్ తోటి చేశారు. ఇలా కేంద్రంలో కూడా బీజేపీ కూడా అదే పనిచేస్తూ ఉన్నది. సెంటిమెంట్ తోటి, హిందుత్వం పేరుతో దేశంని కొల్లగొడతా ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా తెలంగాణలో మాత్రం తప్పకుండా తెలంగాణ వాదే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఇలా గుర్తించే పరిస్థితి లేనందున ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలంగాణ సిపిఐ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారికంగా మరి జాతీయ జెండాలు ఎగరేసుకోవాలని చెప్పేసి మరి గ్రామాన కూడా జాతీయ జెండాలు ఎగరేసుకోవాలా సిపిఐ కార్యాలయం అని చెప్పేసి మరి సిపిఐ జిల్లా సమితి మరి పిలుపునిస్తా ఉంది.